డిజైన్. సో మనం ఎలా చేయాలి కంప్లీట్ గా ఈ ఫార్మాట్ లో ఏముంది చూడండి, రో హైట్, ఆటో ఫిట్ రో హైట్, కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం విడ్త్, డిఫాల్ట్ విడ్త్, హైడ్ అండ్ అంటే ఫార్మాట్స్ ఇక్కడ ఉన్న సెల్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎలా మార్చుకోవాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు కాలం విడ్త్ పెంచాలంటే నాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి ఇలా కాలం విడ్త్ పెంచుకోవచ్చు, ఓకే, ఇలా పెంచుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. అంటే పర్టికులర్ సైజ్ అనేది నాకు ఐడియా లేదు ఇక్కడ. నేను కర్జర్ మూవ్ చేస్తుంటే పైన చూడండి 11.10 మీకు పిక్సెల్ కనబడుతుంది, అవునా? సో అలా కాకుండా ఎగ్జాక్ట్ గా ఇచ్చారనుకోండి, ఎగ్జాక్ట్ గా మీరు కాలమ్స్ 20.5 పెట్టాలి ఖచ్చితంగా అని మెన్షన్ చేసినప్పుడు ప్రతిదీ ఇట్లా ఖచ్చితంగా 20 దాకా తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా మూవ్ చేయలేము కదా, అవునా? అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలం మీద కావాల్సింది, కాలం ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ లో ఇక్కడ డౌన్ లో కాలం పెడుతుంది కదా, కాలం విడ్త్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు బాక్స్ ఓపెన్ అయింది. అంటే ఈ కాలం విడ్త్ పర్టికులర్ ఎన్ని DEFGH ఈ 1 2 3 5 సెల్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. మనకి ఎంత కాలం విడ్త్ కావాలి, 20.0 అయితే 20.0, ఓకే. మీరు సెలెక్ట్ చేసుకున్న 4 సేమ్ 20.0 లోకి చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇలా మనకు పర్టికులర్ సైజ్ ఇచ్చినప్పుడు మనం మార్చుకోవచ్చు. లేదు ఇప్పుడు పర్టికులర్ సైజ్ మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే మీకు ఆల్రెడీ ఆటో ఫిట్ చేయడం చెప్పాను. ఇదేంటి ఒకటే షీట్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ డబుల్ క్లిక్ చేస్తే అందులో ఉన్న టెక్స్ట్ ప్రకారం వస్తుందని చెప్పాను కదా, అవునా? అలా చేయొచ్చు. లేదనుకుంటే ఏ సెల్స్ అయితే ఉన్నాయో ఆ సెల్స్ ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ లో ఇక్కడ చూడండి ఆటో ఫిట్ కాలం పెడుతుంది కదా, ఆటో ఫిట్ కాలం పెట్టి పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా అందులో ఉన్న టెక్స్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు అనేది మనకి ఫిల్ అయిపోతుంది డేటా. ఓకే, నెక్స్ట్ రోని పెంచాలి. రో హైట్ పెంచాలనుకుంటే మనకు ఉన్న ఆప్షన్ ఇలా పట్టుకొని ఇలా లాగడం. పర్టికులర్ సైజ్ తెలిసినప్పుడు మనకి ఏది ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7th రో కావాలి, 10th రో కావాలి. కంట్రోల్ పట్టుకొని 7th రోని సెలెక్ట్ చేసుకొని 10th రో కూడా సెలెక్ట్ చేయండి. సో 2 రో సెలెక్ట్ అయినాయి కదా, 13, 7, 10, 13 సెలెక్ట్ అయింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ మనకు కావాల్సింది ఏంటి, రో హైట్ కదా, రో హైట్ ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సైజు పెంచారు. నేను 15.5 పెడుతున్నాను, 15.5 పెట్టారు. నేను ఆల్రెడీ 15 ఉన్నట్టుంది, కొంచెం మళ్ళీ మారుస్తున్నాను. ఫార్మాట్ లోకి వెళ్ళి రో హైట్ 15 కాకుండా 25 పెడతాను, 25.5.0 ఎంటర్. సో మనం సెలెక్ట్ చేసుకున్న రోస్ అనేది ఆ సైజ్ లోకి మారుతాయి. పర్టికులర్ మీరు పెంచుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే ఏం చేయాలి, సేమ్ మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అందులో ఉన్న టెక్స్ట్ ప్రకారం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ డిఫాల్ట్ విడ్త్ అంటే ఏంటి అంటే ఎక్సెల్ లో మనం ఏం చేంజెస్ చేయకంటే ముందు డిఫాల్ట్ ఎక్సెల్ షీట్ మొత్తం ఏ సైజ్ లో ఉందో తెలియాలి అనుకుంటే డిఫాల్ట్ విడ్త్ పైన ప్రెస్ చేయండి. ఎంత ఉంటుంది యాక్చువల్ మొత్తం కంప్లీట్ గా ప్రతి ఒక్క విడ్త్ 8.55 అనేది ఎక్సెల్ యొక్క డిఫాల్ట్ కాలం విడ్త్ అది. ఓకే, అలా చూసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఐడ్ అన్ఐడ్. సో ఐడ్ అన్ఐడ్ ఏంటి అంటే మనకి కనబడుతున్న డాటాలో మీకు కనిపించకుండా మా డాటా ఉంటది, కాకపోతే కనిపించకుండా చేయాలి. అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సీరియల్ నెంబర్ 1, స్టూడెంట్ నేమ్, ఇవన్నీ కనబడుతున్న డాటా. దీంట్లో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా 1 2 3 4 ఇవి కనిపించకుండా చేయాలి. లేదనుకుంటే టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా, టోటల్ మార్క్స్ అనే కాలం కనిపించకుండా చేయాలి. మీ ఇష్టం, ఏదైనా ఒక కాలం ని హైడ్ చేయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ జే సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లోకి వెళ్ళి హైడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఇది కాలమా రోనా చూస్ చేసుకోవాలి. జే అనేది కాలం కదా, కాబట్టి మనకు కావాల్సింది హైడ్ కాలం. సో జే అనేది హిడెన్ లోకి వెళ్ళిపోయింది. మనకి ఎలా తెలుస్తుంది చూడండి, GH I తర్వాత జే లేదు, కే ఉంది. సో హిడెన్ అయిపోయిన అంటే కనబడకుండా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీన్ని అన్హైడ్ మళ్ళీ కనిపించేలా చేయాలంటే, అన్హైడ్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని, ఓకే, దీంట్లోనే కదా బిట్వీన్ లో ఉంది, రెండు సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లోకి వెళ్ళి అన్హైడ్ కాలం ఇలా చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదనుకుంటే మళ్ళీ ఎలా చేయొచ్చు అంటే కంట్రోల్ Z ప్రెస్ చేస్తున్నాను, కంట్రోల్ Z. సో ఏది హైడ్ అయిపోయింది మనకి, జే కదా, కాబట్టి నేమ్ బాక్స్ లోకి వెళ్ళి J1 or 2 మీరు జే తీసుకున్నారంటే జే సెలెక్ట్ అవుతుంది, 1 2 అది మన ఇష్టం. ఓకే, J2 అంటే ఏం సెలెక్ట్ అవుతుంది, జే సెలెక్ట్ అవుతుంది, అవునా? చూడండి ఇక్కడ చూడండి గ్యాప్ లో సెలెక్ట్ అయింది ఆటోమేటిక్ గా, అవునా? సో అప్పుడు మనం ఫార్మాట్ లోకి వెళ్ళి అన్హైడ్ కాలం అలా వచ్చేస్తుంది. అర్థమైందా? అది ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలా బిట్వీన్ లో సెలెక్ట్ చేసుకుంటాం కదా,
నేను ఏ కాలం హైడ్ చేశాను, ఏ ఉంది కదా ఇక్కడ హలో అనే వర్డ్ రాస్తున్నాను, దీన్ని హైడ్ చేస్తున్నా హలో. సో సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లో హైడ్ కాలం చూడండి, అది హైడ్ అయిపోయింది. మరి 100 చేయాలంటే యాక్చువల్గా మనం మధ్యలో సెలెక్ట్ చేసుకోవాలి కదా, బిట్వీన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇక్కడ లేదు. అప్పుడు ఏం చేయాలి, నేమ్ బాక్స్ లో ఇక్కడ ఉంది కదా, నేమ్ బాక్స్ లోకి వెళ్ళి A1 టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా A1 సెలెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఫార్మాట్ లోకి వచ్చి ఫార్మాట్ లో అన్హైడ్ కాలం కాబట్టి అన్హైడ్ కాలం, ఇలా మనము హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. సేమ్ రోస్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రోస్ హైడెన్ చేయాలనుకోండి, ఏ రోస్ కావాలో ఆ రోస్ ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ హైడ్ లో హైడ్ రోస్ హైడ్ అయిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే సీరియల్ నెంబర్ మిస్ అవుతుంది. మళ్ళీ అన్హైడ్ చేయాలనుకుంటే ఇలా బిట్వీన్ సెలెక్ట్ చేసుకోవాలి, 5 ఉంది 12 ఉంది అంటే మధ్యలో ఉన్నాయి, హిడెన్ లో ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్ళి అన్హైడ్ రోస్ వచ్చేస్తాయి. అదే ఫస్ట్ హైడ్ చేస్తే ఎలా చేయాలో మీకు చెప్పండి. ఫస్ట్ రో హైడ్ చేస్తే మళ్ళీ మనము ఫస్ట్ రో నెంబర్ 1 వచ్చేటట్టు చూసుకోవాలి ఏదైనా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్ లో హైడ్ రోస్, ఫస్ట్ రో హైడ్ అయిపోయింది. మనం రో సెలెక్ట్ అవ్వాలంటే రో నెంబర్ ఎంటర్ చేయాలి, అది ఏ బి ఏదైనా అవ్వచ్చు. 1 ఉంటే చాలా, అందులో 1 ఉంటే ఫస్ట్ రో కదా, ఏ అనేది కాలం కి 1 అనేది రోకి. కాబట్టి ఎంటర్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్ లో సో అన్హైడ్ రోస్, ఇలా మనం హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. రోస్ కాలమ్స్ కాదు, షీట్స్ కూడా హైడ్ చేయొచ్చు. ఇక్కడ చాలా షీట్స్ ఉన్నాయి కదా, నేను హైడ్ చేస్తాను చూడండి. ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్ లో ఓకే హైడ్ షీట్. సో షీట్స్ ఎవరు లేదు. ఓకే ఇప్పుడు ఇక్కడ 9 ఉంది కదా, 9 3 ఉంది కదా, 3 కూడా చేస్తున్నాను. ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్ లో హైడ్ షీట్. ఓకే ఇది కూడా హైడ్ చేస్తున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ షీట్. సో నేను కొన్ని షీట్స్ కనిపించకుండా చేశాను. సో వాటిని మళ్ళీ అన్హైడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, సేమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఫార్మాట్ లో అన్హైడ్ షీట్ లోకి వెళ్తే ఇప్పటివరకు మనం ఎన్ని హైడ్ చేసాం, 3 చేసాం కదా, ఆ లిస్ట్ ఉంటుంది ఇక్కడ కనబడుతుంది. ఇందులో ఏది మీరు మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఓకే మళ్ళీ సేమ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, అన్హైడ్ షీట్స్, మళ్ళీ సేమ్ ఫార్మాట్ అన్హైడ్ షీట్, ఇలా హైడ్ చేసుకొని అన్హైడ్ మన రిక్వైర్మెంట్ బట్టి అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ రినేమ్ షీట్. ఇక్కడ షీట్ నేమ్ చూడండి, షీట్ 1 2 3 కాకుండా నాకు ఐడెంటిటీ కోసం, ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఇక్కడికి వెళ్ళేసి ఫార్మాట్కి వెళ్ళి రినేమ్ షీట్ పైన ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. సో స్టూడెంట్ టేబుల్ ఏదో ఒకటి, స్టూడెంట్ టేబుల్ ఇది ఒకటి నేమ్. లేదు మీరు ఇక్కడనే చేంజ్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకొని మౌస్ కి రైట్ సైడ్ క్లిక్ ఇవ్వండి. మౌస్ కి రైట్ సైడ్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ కనబడుతుంది హైడ్ ఆప్షన్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, రినేమ్ కదా, రినేమ్ పైన ప్రెస్ చేయండి. చార్ట్ క్లాస్, ఇలా మనము నేమ్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు, షీట్ యొక్క నేమ్స్. నెక్స్ట్ ఇదే ఫార్మాట్ లో మూవ్ ఆర్ కాపీ షీట్ ఉంది కదా. సో ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనేది ఒక షీట్, ఇది ఇట్లాంటిదే ఇదే బుక్ లో ఇంకో షీట్ కావాలి, ఇలాంటిదే స్టూడెంట్ టేబుల్ అనేది ఇంకో షీట్. కొత్త షీట్ తీసుకుంటే ఏమవుతుంది, కొత్తది వస్తుంది. మనకు అలా కాదు, సేమ్ ఇట్లాంటిదే యాజ్ ఇట్ ఈస్ రావాలి. అప్పుడు ఏం చేస్తారు, సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా మూవ్ ఆర్ క్రియేట్ ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు కావాల్సింది ఏంటి, స్టూడెంట్ టేబుల్ కదా, స్టూడెంట్ టేబుల్ అనేది కాపీ అంటే కొత్తది కావాలి, ఒక డూప్లికేట్ కావాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి, చూడండి 2 వచ్చినాయి, స్టూడెంట్ టేబుల్ 1 ఒకటి, స్టూడెంట్ టేబుల్ 2 ఒకటి. ఓకే రైట్, ఇక్కడ ఎక్సెల్ మన కంప్లీట్ ఎన్ని ఓపెన్ అయ్యింది, 1 విండో మాత్రం ఓపెన్ అయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇదే స్టూడెంట్ టేబుల్ అనేది షీట్ లో కాదు, సపరేట్ ఒక బుక్కే కావాలి. అర్థమవుతుందా, ఇక్కడ ఏ నేమ్ తో మార్నింగ్ 9 AM అనే క్లాస్ అనేది ఒకటి ఓపెన్ అయింది, అంటే ఎక్సెల్ బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు షీట్స్ కాదు నాకు కావాల్సింది, ఇదే కంప్లీట్ వేరే బుక్ లో ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, ఫార్మాట్ లోనే మూవ్ ఆర్ క్రియేట్ కాపీలోకి వెళ్ళి ఇక్కడ 2 బుక్ ఉంది కదా, అది కాకుండా మనకు కావాల్సింది ఏంటి అంటే సో న్యూ బుక్ ఉంది కదా, న్యూ బుక్ పైన ప్రెస్ చేసి క్రియేట్ కాపీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తది ఓపెన్ అయింది చూడండి, మనకేమో ఓల్డ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. అర్థమవుతుందా, ఇలా మనము వేరే బుక్ లో కూడా మన డాటాని ఇలా ఈ ఆప్షన్ యూజ్ చేస్తూ కాపీ చేసుకోవచ్చు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ ట్యాబ్ కలర్. ట్యాబ్ కలర్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్ టేబుల్ అనేది మనకి ఒక కలర్ లో మనం క్రియేట్ చేసిన బుక్ టోటల్ డిలీట్ చేయాలనుకుంటే టోటల్ తీసేయాలనుకుంటున్నా,
సో ఏ ప్లేస్ లో సేవ్ చేస్తారో అక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలి. ఇప్పుడు అక్కడ మనం ఎక్సెల్ పైన క్లిక్ చేసి రెండు వస్తున్నాయి ఓపెన్ ఉన్నప్పుడు రైట్. నెక్స్ట్ మళ్ళీ ఫార్మాట్ లోనే ట్యాబ్ కలర్, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది కదా, క్లియర్ కదా, డౌట్ ఏమైనా డౌట్ ఉంది? ఇలా మనం కలర్స్ కూడా కొంచెం ఇవ్వచ్చు, మనం గుర్తుపట్టుకోవడం ఈజీగా. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే ట్యాబ్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, ఫార్మాట్లోకి వెళ్ళి ట్యాబ్ కలర్స్, మీకు నచ్చిన కలర్స్ ఇలా పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది, ఇలా ట్యాబ్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇదే ఫార్మాట్ లో నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్. ప్రొటెక్ట్ షీట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను డాటాని ఇలా మీకు ఏం చేశాను అంటే, 1 సెకండ్,